ఈనాడు ప్రభు యొక్క సువిశేషము మనకి బోధిస్తున్నటువంటి అంశము యేసు ప్రభువు దేవుని గొర్రెపిల్ల అని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇది కూడా యోహాను గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. సువిశేషములో 29వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడారు. ఈ యొక్క యోహాను గారు యేసు ప్రభువును చూచి పలికినటువంటి మాట. యోహాను గారు ఏం చేస్తున్నారు? నీటితో బాప్తిసం, జ్ఞాన స్నానం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడిస్తున్నాడు? ఆయన యోర్దాను నదిలో జ్ఞాన స్నానం ఇస్తూ ఉన్నాడు. యోహాను గారి యొక్క బాధ్యత ఏమిటి? ప్రభు యొక్క రాకడకు ఇశ్రాయేలు ప్రజలను సిద్ధము చేయటే యొక్క యోహాను గారి యొక్క బాధ్యత. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. రానున్నటువంటి యేసయ్య కోసం, మెస్సయ్య కోసము ప్రజలను సిద్ధం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క యోహాను గారు. అందువలన మీరందరూ కూడా రండి, నేను జ్ఞాన స్నానం ఇస్తూ ఉన్నాను, అది కూడా నేను నీటితో జ్ఞాన స్నానం ఇస్తూ ఉన్నాను, ప్రభు రాకకై మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాను అని చెప్పి ప్రజలందరినీ కూడా అక్కడికి పిలుస్తూ ఉన్నాడు. అనేక మంది ప్రజలు వచ్చి చక్కగా లైన్లు కట్టి ఆ యోర్దాను నదిలో జ్ఞాన స్నానం పొందుతూ ఉన్నారు నీటి చేత. అప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవమా. అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమున ఉన్న యోహాను వద్దకు బాప్తిస్మము పొందుటకై వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? గలిలయ ప్రాంతము నుండి యోర్దాను నది తీర ప్రాంతాలకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అక్కడికి? బాప్తిసం, జ్ఞాన స్నానం పొందటానికి అక్కడికి వచ్చాడు. ఆయనను చూచినప్పుడు యోహాను గారు పలుకుతున్నటువంటి మాటని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు యోహాను గారు ఏమంటున్నారంటే యేసు ప్రభువుని, ఈయన లోక పాపమును పరిహరించు దేవుని గొర్రెపిల్ల, అదుగో వస్తూ ఉంది, దేవుని యొక్క గొర్రెపిల్లని యేసు ప్రభును చూసి దేవుని యొక్క గొర్రెపిల్ల అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లోక పాపములను పరిహరించేటువంటి గొర్రెపిల్ల. మనము నిండు పూజలో పాల్గొన్నప్పుడు మనము చెప్తూ ఉంటాం, ఫాదర్ గారు మనకు చెప్తూ ఉన్నప్పుడు ఆ పూజలో మనం ఏమంటాము? ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క గొర్రెపిల్ల అని ఈరోజు యోహాను గారు తెలియజేస్తున్నారు. ఈ గొర్రెపిల్ల ద్వారానే లోకంలో ఉన్న పాపములన్నీ కూడా క్షమించబడతాయని ఈ యొక్క పట్టణం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ దేవుని గొర్రెపిల్ల ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథములో 5 గొర్రె పిల్లలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని? 5 గొర్రె పిల్లలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆనాటి యూదుల విశ్వాసమును బట్టి వారు ఆ గొర్రె పిల్లలను వారు ఏ విధముగా వారు విశ్వసించారనేది మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లేవియా కాండములో వ్రాయబడి ఉంది. చూడండి, లేవియా కాండము 16వ అధ్యాయము 21వ వచనం. లేవియా కాండము. అతడు ఆ మేక మీద చేతులు చాచి
ఆ మేక మీద చేతులు చాచి ఇశ్రాయేలీయుల అక్రమములను, నేరములను, పాపములను ఒప్పుకొని వాని నెల్ల దాని తల మీద మోపవలెను. పిమ్మట ముందుగానే శ్రమింపబడిన ఎడారిలోనికి తోలుకొని, యూదుల యొక్క విశ్వాసం గొర్రెపిల్ల. యూదుల యొక్క విశ్వాసం ఏమిటంటే, ఒక గొర్రెపిల్లను తీసుకొని లేదా ఒక మేకపిల్లను కానీ గొర్రెపిల్లను కానీ తీసుకొని పాపములన్నీ కూడా, మనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా, మీరు మాట్లాడబాగండి, మీరు చాపలు వేయద్దు, ఏమయ్యద్దు, కూర్చోండి, అట్ట కుర్చీల్లో కూర్చోండి, మాట్లాడబాండి. మీరు మాట్లాడద్దు. గొర్రెపిల్ల లేదా మేకపిల్ల, యూదుల యొక్క విశ్వాసం ఏంటో చూడండి. పాపములో మన పాపాలు, నా పాపాలు పోవాలంటే నేనేం చేయాలి? ఒక గొర్రెపిల్లను తీసుకుని వచ్చి దాని మీద చేతులుంచి నా పాపములన్నీ కూడా ఈ గొర్రెపిల్ల మీద ఉంచాలంట. యూదులంతే, యూదులందరూ కూడా ఏం చేసేవాళ్ళంట? గొర్రెపిల్లను తీసుకుని వచ్చి అందరూ కూడా దాని మీద ప్రార్థన చేసేవాళ్ళంట. నా పాపములన్నీ కూడా ఈ గొర్రెపిల్ల మీద ఉండునుగాక, నా పాపములన్నీ కూడా ఈ గొర్రెపిల్ల మీద ఉండును. అందరూ వచ్చి ప్రార్థన చేసుకుని ఆ పాపాలన్నీ దేని మీదకు పంపిస్తున్నారు? గొర్రెపిల్ల మీదకు పంపిస్తున్నారు. పంపించిన తర్వాత ఒక వ్యక్తిని నియమించి ఈ గొర్రెపిల్లని ఎక్కడ వదిలేస్తున్నారంట? ఎడారిలోకి వదిలేస్తున్నారంట. అంటే ఇప్పుడు వీళ్ళ పాపాలన్నీ దేని మీద పెట్టారు? గొర్రెపిల్ల మీద పెట్టారు. పెట్టి ఈ గొర్రెని ఎక్కడికి తోలేశారు? ఎడారిలోకి తోలేశారు. వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ ఒంటరిగా ఉన్నటువంటి గొర్రెపిల్లని ఎడారిలో ఏ సింహమో, ఏ పులో, ఏ తోడలో ఏదో తినేస్తుంది. కాబట్టి దాని మీద ఉన్నటువంటి వీళ్ళ పాపాలన్నిటినీ కూడా ఏం తినేసింది? ఆ సింహమో, ఆ గొర్రె, ఆ పులో ఏదో తినేసింది. కాబట్టి మన పాపములు అంతటితో పోయినాయి అని విశ్వాసముతో ఆ గొర్రెపిల్లను వాళ్ళు వాడేవాళ్ళంట. రెండవ గొర్రెపిల్ల ఏమిటంటే చూడండి, నిర్గమాకాండము 29వ అధ్యాయము 38వ వచనములో ఉంది. పీఠము మీద సమర్పింపవలసినటువంటి బలులను కలకాలము ప్రతిరోజు ఏడాది గొర్రెపిల్లలను రెండిటిని బలిగా సమర్పించవలెను. వానిలో ఒకదానిని ఉదయము, మరి ఒక దానిని సాయంత్రము. చాలు. ఇక్కడ యెరూషలేము దేవాలయములో గొర్రెపిల్లను బలిగా అర్పించేటువంటి వారు బలిపీఠము దగ్గర ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, 2 గొర్రెపిల్ల, ఏడాది గొర్రెపిల్లలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, 2 గొర్రెపిల్లలను పాప పరిహారమై వారు బలిగా అర్పించేటువంటి వారు. ఇది పాప పరిహారపు గొర్రెపిల్ల. యూదుల యొక్క విశ్వాసం అది. అలా అర్పిస్తే నా పాపములన్నీ కూడా పోయినాయి అనేటువంటి విశ్వాసంతో వాళ్ళు ఉండేవాళ్ళు. మూడవదిగా చూసినట్లయితే పాస్కా గొర్రెపిల్ల. నిర్గమాకాండం నుంచి చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయములో 11వ వచనములో పాస్కా గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును తీసుకొని ఆ యొక్క గుమ్మముల యొక్క కమ్మీల మీద సిలువ గుర్తు వేసేవాళ్ళు. దేవుడు చెప్పాడు, అది ఈ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి మీ యొక్క కమ్మెల మీద సిలువ గుర్తు వేయండి. ఈ రాత్రి వేళ మరణదూత వస్తుంది. వచ్చి కుటుంబంలో ఉన్న తొలిచూలి పశువుని, తొలిచూలి బిడ్డని చంపేస్తుంది.
ఇశ్రాయేలు దేశమంతా కూడా దుఃఖములో ఉంటుంది. కాబట్టి మీరు గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మీ కమ్మెల మీద రాసుకోండి, సిలువ గుర్తు వేసుకోండి అని చెప్పినప్పుడు దాన్ని విశ్వసించి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి ఆ కమ్మెల మీద వేశారు. అర్ధరాత్రి వేళ ఆ మరణదూత వచ్చినప్పుడు ఆ దూత వచ్చి ఏ ఇంటి మీద అయితే సిలువ గుర్తు వేసి ఉందో ఆ ఇల్లు దాటిపోయింది. గొర్రెపిల్ల యొక్క రక్తము వారిని రక్షించింది, కాపాడిందని ఇక్కడ యూదుల యొక్క విశ్వాసం. ఇది 3వ గొర్రెపిల్ల. 4వ గొర్రెపిల్ల చూసినట్లయితే ప్రవక్తల గొర్రెపిల్ల అని ఒకటి ఉంది బైబిల్ గ్రంథంలో, హోషేయ గ్రంథంలో వ్రాయబడింది. ప్రవక్తల గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాకముందే యేసుక్రీస్తుని గురించి ప్రవక్తలందరూ కూడా గొర్రెపిల్లలాగా వధించబడతాడు, ఇదిగో నీ పాపముల నిమిత్తమై గొర్రెపిల్లలాగా వధించబడతాడు, ఆయనే మెస్సయ్య, ఆయనే రానున్నటువంటి క్రీస్తు ప్రభువు అని ప్రవక్తలందరూ కూడా ప్రవచించినటువంటి గొర్రెపిల్ల యొక్క యేసు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక గొర్రెపిల్ల ఏంటంటే దర్శన గ్రంథంలో ఉంటుంది. విజయమును చేకూర్చేటువంటి గొర్రెపిల్ల, నీకు జయమును చేకూర్చేటువంటి గొర్రెపిల్ల. ఈ రకముగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో 5 రకాల గొర్రెపిల్లలు యూదుల యొక్క విశ్వాసాన్ని బలపరిచినాయి. అయితే ఈ 5 రకాల గొర్రెపిల్లల గురించి బైబిల్ గ్రంథంలో మనం ధ్యానిస్తున్నామంటే ఈ 5 రకాల గొర్రెపిల్లలు ఎవరికి సూచనగా ఉన్నాయంటే యేసు ప్రభువుకి సూచనగా ఉన్నాయని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆదికాండంలో 22వ అధ్యాయం చూడము. ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనములో అబ్రహాము యొక్క కుమారుడు ఎవరు? అబ్రహాము యొక్క కుమారుడు ఎవరు? ఇస్సాకు. అబ్రహాముకి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష అది? తన కుమారుణ్ణి బలిగా ఇమ్మన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఏ కొండ మీదకి? మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. పర్వతం మీదకి తీసుకెళ్ళిన తర్వాత దేవుని యొక్క చిత్తానికి లోబడి తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి ఆయన ఏం చేశాడు? బలిపీఠమును నిర్మించాడు. బలిపీఠం మీద కట్టెలు పేర్చాడు. కట్టెలు పేర్చి దాని మీద కుమారుణ్ణి పడుకోబెడుతున్నాడు. ఆ పడుకోబెట్టబోయే ముందు కుమారుడు అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నానా, బలి అర్పించాలంటున్నావు కదా, కట్టెలు ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి, సమస్తము ఉన్నాయి, కానీ బలి అర్పించటానికి పశువు ఏది అని అడిగాడు. ఆ పిల్లవాడికి తననే బలిస్తున్నాడన్న సంగతి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? తన తండ్రికి తెలుసు. తన కుమారుణ్ణే బలిస్తున్నానన్న సంగతి తండ్రికి తెలుసు. అప్పుడు ఆ తండ్రి యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నా కుమారుణ్ణే నేను బలిగా ఇస్తున్నానని తండ్రికి తెలుసు, కానీ కుమారుడు అడుగుతున్నాడు. అన్నీ ఉన్నాయి, బలి వస్తువులు అన్నీ ఉన్నాయి, కానీ బలి అర్పించడానికి బలి పశువు ఏది అని అడిగినప్పుడు తండ్రి యొక్క మనసు ఎలా ఉందో అబ్రహాం యొక్క మనస్సుని జ్ఞాపకం చేసుకోండి. వెంటనే కట్టెలు పేర్చాడు, కుమారుణ్ణి పడుకోబెట్టాడు. అప్పటి వరకు కూడా నన్నే బలి అర్పిస్తున్నాడన్న సంగతి ఇస్సాకుకి తెలియదు. ఆ బలి అర్పించడానికి కత్తిని పైకెత్తినప్పుడు అప్పుడు వెంటనే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. చదువమ్మ వచనం. కానీ ఆకాశము నుండి ఒక దేవదూత అబ్రహాము అబ్రహామా అని పిలిచాను. కొద్ది క్షణాలలో
బలి అర్పించేటువంటి కొద్ది క్షణాలలో దేవుడు అబ్రహామును పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహామా, అబ్రహామా అనే స్వరం వినపడింది. అప్పుడు చుట్టుపక్కల చూశాడు. చూసినప్పుడు ఏం జరిగింది చదవమా. దేవదూత చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆఖరి క్షణంలో దేవుడు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. తర్వాత వెనుకంజ వేయలేదు, కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకొంటిని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచి అతని దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకొని ఒక గొర్రె పిల్ల అక్కడ ఉన్నది. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. చూడండి, అబ్రహామా, నువ్వు దైవభీతి గలవాడు. దేవుడంటే భయం కలిగి ఉండాలి. భయభక్తులు లేనటువంటి జీవితము దేవుడు తన స్వరాన్ని వినిపించడు. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు అంటే భయం ఉండాలి. ముద్దు, నువ్వు దైవభీతి కలవాడవని నేను గ్రహించితిని. ఆ కత్తిని వరలో పెట్టు, ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయవద్దు. బలి అర్పించటానికి ఇదిగో నేను ఒక గొర్రె పిల్లను సిద్ధము చేశాను. అదిగో ఆ పొదలో ఉన్నది. ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి ఇక్కడ బలి ఇవ్వు అని చెప్పి దేవుడు అబ్రహాముతో అన్నాడు. కాబట్టి దేవుడు మనకేదన్నా మేలు చేయాలి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. మానవ మాత్రులకు నువ్వు భయపడినా భయపడకపోయినా దేవుని ఎడల నువ్వు భయము కలిగి ఉన్నప్పుడు, భక్తి కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు లభిస్తుంది. అబ్రహాముతో అన్నటువంటి మాట అదే. అబ్రహాం ఏమన్నాడు? దేవుడు సమకూర్చును, దేవుడే సమకూర్చును. నీవు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీకు ఏది అవసరమో దానిని దేవుడే సమకూర్చును. ఈరోజు పట్టణంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ బలి అర్పించడానికి గొర్రెపిల్ల కావాలి, అది దేవుడే సమకూర్చాడు. అలాగే నీవు కూడా భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని ఎడల సమస్తము కూడా ఆయన నీకు సమకూర్చువాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ పొదలో చూపించినటువంటి గొర్రెపిల్ల ఎవరికి సూచనగా ఉందంటే యేసు ప్రభువుకి సూచనగా ఉంది. అదే ఇప్పుడు ఆయన అంటున్నాడు సువిశేషములో మొదటి 29వ వచనములో, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని యొక్క గొర్రెపిల్ల అని యోహాను గారు ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు. అదే మనము దివ్య పూజలో పాల్గొనినప్పుడు యోహాను గారు ఏ విషయాన్నైతే మనకిప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో అదే విషయాన్ని మనము పూజలో పాల్గొన్నప్పుడు ఆఖరిగా పలికేటువంటి మాట. గురువు ఆ యొక్క అప్పమును పైకెత్తి ఏం చెప్తారు? ఇదిగో సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును భరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆ గొర్రెపిల్లే యేసుక్రీస్తు ప్రభు. ఈ మాట ఎక్కడది నీకు? యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానస్నానం పొందటానికి యోహాను గారి దగ్గరికి వచ్చినప్పుడు
ఇదిగో లోక పాపలను పరిహరించేటువంటి గొర్రెపిల్ల అని యోహాను గారు సూచించినటువంటి గొర్రెపిల్లే ఈ యొక్క యేసు ప్రభు అని ఈ యొక్క సువిశేషం ఈరోజు మనకి బోధిస్తూ ఉంది. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడ్డారు. అంతేనా? పాస్కా పండుగ చేసినప్పుడు ఆ గొర్రెను వధించినప్పుడు ఆ రక్తాన్ని ఏం చేస్తారు? ఆ రక్తాన్ని ఏం చేస్తారమ్మా? గుమ్మాల మీదగా రాసుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వము నుండి రక్షించినది ఈ యొక్క గొర్రెపిల్ల రక్తమని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. గొర్రెపిల్ల రక్తము ద్వారా నీవు రక్షింపబడ్డామని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే యేసు శిలువపై వధింపబడటం వలన ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా నీవు రక్షింపబడుతున్నావని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నీ ఇంటిని రక్షించేది, నీ ప్రాణాన్ని రక్షించేది, నిన్ను రక్షించేది గొర్రెపిల్ల రక్తము అని ఈరోజు సువిశేషం మనకి తెలియజేస్తూ ఉంది. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నాతో పట్టుకోండి. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, యేసయ్య ప్రాణమా? యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. రోగ భయో మరణ భయో తొలగిపోవును యేసు నామములో. రోగ భయో మరణ భయో తొలగిపోవును యేసు నామములో. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. అపాయమేమియో దరికి రాదు, కీడేదియో నా గదికి రాదు. అపాయమేమియో దరికి రాదు, కీడేదియో నా గదికి రాదు. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష. గొర్రెపిల్ల రక్తము అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధముగా ఆ యొక్క మరణము నుండి తప్పించిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద కార్చినటువంటి ఆ వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తము మానవాళి పాపాల నుండి రక్షిస్తున్నటువంటి విశ్వాసముతో ప్రభువుని ప్రార్థించాలి. సేవకుడుగా తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి దేవుడు ఇదిగో యేసు ప్రభువు, ఆయనే దేవుని యొక్క గొర్రెపిల్ల అంటున్నాడు. వధకు తేబడినటువంటి గొర్రెపిల్ల ఏంటది? వధకు తేబడినటువంటి గొర్రెపిల్లని వాక్యం మనకి ఇక్కడ చక్కగా తెలియచేస్తూ ఉంది.
చిన్ని గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్ని గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. చిన్ని గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల ఆయన యేసయ్య వదకు తేబడిన. ఎందుకు వదకు తేబడ్డాడంటే ఆయనకేమో ఆ సిలువ మీద మరణం పొందటం ఆయనకేమైనా సంతోషం కాదు, ఆయనకి బాధే, ఆయనకి కష్టమే. ఇదిగో రేపటి రోజున నువ్వు సిలువ మరణం పొందుతావని తెలిసినప్పుడు యేసు ప్రభు కూడా భయపడ్డాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. అందుకని ఏం చేశాడు? అప్పుడు ఏం చేశాడు? పారిపోయాడా? పారిపోలా. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఒక బాధ వచ్చింది యేసు ప్రభుకి, మరణ బాధ, ప్రాణభయం వచ్చింది యేసు ప్రభుకి. అప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? గెత్సేమనే తోటలోనికి వెళ్ళాడు. గెత్సేమనే తోటలో వెళ్ళి ఒంటరిగా ఉండి మోకరించి ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించమన్నాడు. ఎవరి చిత్తం అవ్వాలది? నాకు తీసే ఈ బాధ నన్ను అనలా, నీ చిత్తమైతే. కానీ తండ్రి యొక్క చిత్తమేంటి? మానవాళి రక్షణార్థమై నువ్వు సిలువ మీద రక్తమును కార్చాలి. నీ పవిత్ర రక్తము, నీ పరిశుద్ధ రక్తము చేత మానవాళి పాపమంతా కూడా కడిగివేయబడాలి. ఇదిగో లోక పాపమును పరిహరించేటువంటి దేవుని గొర్రెపిల్ల అని యోహాను ప్రవక్త ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తము సిలువ మీద కారుస్తేనే తప్ప, ప్రాణత్యాగము చేస్తేనే తప్ప మానవాళి యొక్క పాపము పరిహరించబడదు అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఆ చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. అందుకనే నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. కానీ నెరవేర్చమన్నాడు దేవుడు. అందుకే ఆయన వదకు తేబడినటువంటి గొర్రెపిల్లలాగా వచ్చేసాడు. గొర్రెపిల్ల మనసు ఏంటమ్మా? గొర్రెపిల్ల యొక్క స్వభావం ఏంటి? సాధు జంతువు. గొర్రె ఎలాంటిది? సాధు జంతువు. యజమానుడు ఏది చెప్తే అది ఆ తలంచుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. గొర్రె తలంచుకుని నడుతుందో తలెత్తుకుని నడుతుందా? మా తల ఉంచుకొని నడుస్తుంది, తల దించుకొని తగ్గించుకొని మెత్తని స్వభావం, మృదు స్వభావం కలిగినటువంటి గొర్రె పిల్ల. యేసు ప్రభువు కూడా వదకు తేబడినటువంటి గొర్రె పిల్లలాగా తల వంచుకొని, వాళ్ళు కొడతంటే ఏమన్నా అన్నారమ్మా? వాళ్ళు ఉమ్మేస్తే ఏమన్నా అన్నాడా? చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. అయినప్పటికీ కూడా వదకు తేబడినటువంటి గొర్రె పిల్లలాగా మృదు స్వభావముతో ఆయన ఆ యొక్క పిలాతు దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు న్యాయపీఠం వద్ద. సిలువ మీదకి తీసుకొచ్చినప్పుడు, సిలువ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వాళ్ళు కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన మరి గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉన్నాడు. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. మేలులోని మేలులు మరచిపోలేనయ్యా, మేలులో విడచిపోలేనయ్యా, నిధి పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా, నిధి పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా, నిధి క్షమించే మనసయ్యా యేసయ్యా, క్షమించే మనసయ్యా. పావురం ఎలాంటి మనసు? మృదు స్వభావం, మెత్తని స్వభావం, మురికి లేనటువంటి స్వభావం,
పరిశుద్ధమైనటువంటి స్వభావం, పవిత్రతకు సూచకగా పావురమును, పవిత్రాత్మకు గుర్తుగా ఉంది పావురం. అలాంటి మనస్సు కలిగినటువంటి, మృదు స్వభావం కలిగినటువంటి యేసయ్య వధించబడటానికి గొర్రె పిల్లలాగా ఆ యొక్క వధకు తేబడ్డాడని ఈరోజు సువిశేషం మనకి తెలియజేస్తుంది. ఆయన ఇదిగో లోక పాపమును పరిహరించేటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల అని యోహాను గారు ఈరోజు మనకి సూచిస్తూ ఉన్నారు. తర్వాత వచనం చదువును.